సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు అందరికీ మన శ్రీరాములు వారు వచ్చారు అయోధ్య. సో అందరికీ జై శ్రీరామ్. మీరు చేయాల్సిందంతా జస్ట్ కామెంట్లో ఈ రోజు కోసం జస్ట్ మీరు ఏమి చేయదు, జస్ట్ ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేసేది కామెంట్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అని టైప్ చేయండి. కామెంట్స్ అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఈ వీడియోకి నిండిపోవాలి. ఈ వీడియో నాకు గుర్తుండిపోవాలి, మీకు కూడా అలాగే గుర్తుండిపోవాలి. ఈరోజు ఒక లెర్నింగ్ పాయింట్ ఇస్తాను, అనాలిసిస్ కూడా చెప్తాను. బట్ ఈ జై శ్రీరామ్ అన్నది ఇది మనకి ఈరోజు కామెంట్స్లో అయితే నిండిపోవాలి. లైక్ చేయండి దయచేసి. అండ్ మొత్తం ఈరోజు ఇంకా హ్యాపీగా ఓకే అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ థింగ్, అందరూ మీరైతే మెసేజ్ కామెంట్స్ అయితే చేసేసేయండి జై శ్రీరామ్ అని. ఓకే. ఐ హోప్ మీరు అందరూ న్యూస్ చూస్తూ ఉంటారు. మోదీ గారు వెళ్ళి అదంతా పూజ చేశారు, అదంతా మేమైతే లైవ్ చూసాం, మరి మీరు చూసారు అనుకుంటున్నాం. ఓకే. హ్యాపీ అంటే కొత్త జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఈ రోజు మంచి రోజు. టేక్ గుడ్ డిసిషన్స్, మంచి డిసిషన్స్ తీసుకోండి, ఫర్దర్గా ముందుకెళ్ళండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా అయినా లేకపోతే ఆల్ గురి ఏదైనా మీరు ఒక లైఫ్లో ఒక డిసిషన్ తీసుకున్నారంటే ఈరోజు మంచిది. డూ ఇట్. ఓకే. సో మేము ఈరోజు మంచి మంచి డిసిషన్స్ కొన్ని తీసుకున్నాం, కొన్ని కొత్త పనులు కూడా స్టార్ట్ చేసాం. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై వర్క్ అండ్ నా టీమ్ గురించి కూడా. ఓకే. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ లెర్నింగ్ పాయింట్లో సెన్సిబుల్లోకి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు సెన్సిబుల్లోకి వెళ్ళి అనాలిసిస్లో స్టాక్ క్యాలెండర్ ఉంటుంది, మీకు తెలిసిందే. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చాక 23 అంటే రేపు ట్యూస్డే న్యూస్లు ఏమున్నాయి చూడండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్ పాయింట్ ఇది. ట్యూస్డే పూట అంటే న్యూస్లు ఉన్నప్పుడు డైలీ న్యూస్లు ఉంటాయి. 23కి ఇవన్నీ న్యూస్లు ఉన్నాయి. ఎక్కడ వరకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు 23 ఇవన్నీ న్యూస్లే. ఓకే. 23 న్యూస్లు. ఇప్పుడు 23కి మీరు ఏదైనా స్టాక్ ఆప్షన్స్లో కానీ స్టాక్స్లో కానీ ట్రేడ్ చేస్తే ఆ స్టాక్ ఆప్షన్స్లో కానీ ఆ స్టాక్ కానీ టాప్ గెయినర్ స్టాప్ లూజర్స్లో ఉందనుకోండి, దాని తాలూకు న్యూస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే కన్ఫర్మ్గా ఏదైనా న్యూస్ ఉంటే టాప్ గెయినర్ స్టాప్ లూజర్స్లో ఉంటుంది కన్ఫర్మ్గా అది. సో ఆ న్యూస్ ఉందా, అసలు నార్మల్గా టాప్ గెయినర్ స్టాప్ లూజర్స్లో వచ్చిందా లేకపోతే న్యూస్ బేస్డ్ వల్ల వచ్చిందా అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది ఎవ్రీడే మీరు వచ్చి ఒక్కసారి ఒక 10 నిమిషాలు చెక్ చేసుకోండి. అలాగే హెవెల్స్ ఉంది, తర్వాత గ్యాసెస్ ఉంది, తర్వాత ఎల్ఎన్టీ ఉంది, తర్వాత యునైటెడ్ ఉంది, తర్వాత ఇగో యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఇలాంటివి ప్రతి అంటే మనకి మెయిన్ బాగా అంటే ఒక పేరుతో ఒక రెప్యూటెడ్ కంపెనీస్ కానీ పెద్ద పెద్దవి ఏంటి, ఎల్ఎన్టీ, యునైటెడ్ స్టేట్స్, యాక్సిస్ బ్యాంకు, తర్వాత హెవెల్స్, ఇవన్నీ నేమ్తో చాలు. ఇవన్నీ న్యూస్లు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే అబ్జర్వ్ ద న్యూస్లు చూడండి, స్టాక్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి, కొద్దిగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఫస్ట్ థింగ్. సో మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ ఓన్లీ బ్యాంక్ అంటే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తే యాక్సిస్ బ్యాంక్ ఉంది, దీని మీద ఒక కన్నేసి ఉంచండి అంతే. యాక్సిస్ బ్యాంక్ వల్ల పెద్దగా మొమెంటం పైకి కిందకి వచ్చి మారిపోద్ది అన్ను, బట్ ఒక మొమెంటం బ్యాంక్ డిసైడ్ అయితే చేయగలదు. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక న్యూస్ ఉంది, ఇది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే అనాలిసిస్ లోకి FFI-DI డేటా ముందు వేరేలాగా ఉండేది, ఇప్పుడు చాలా బాగా అప్డేట్ చేశారు. సో మీకు డైలీ ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళి యూట్యూబ్ లోకి వెళ్ళినప్పుడు నేను FFI-DI డేటా చెప్పాను. సో ఆ FFI-DI డేటా ఎక్సెల్ షీట్ ఎలా కాపీ చేసుకోవాలి, మనం ఎలా చూడాలని చెప్పాను. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లమే లేదు. ఎందుకు? సెన్సిబుల్ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చిందంటే ఇప్పుడు FFI-DI డేటా చాలా వరకు మీకు డేటాని అనలైజ్ చేస్తారు. అంటే నీట్గా చూపించడానికి మొత్తం FFI-DI డేటా ప్రో అని చెప్పానా, దీనికన్నా ఇప్పుడు డేటా చాలా చాలా బాగా క్రియేట్ చేశారు. మనం చూడాల్సినవి ఏంటంటే కూడా చెప్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ పెరిగినా మీరందరికీ నేను అడిగేది జై శ్రీరామ్ కామెంట్, లైక్ ఈ రోజు. ఓకే. సో మనం ఎప్పుడైనా మీరు ఎవ్రీడే మార్నింగ్ వచ్చి ప్రీవియస్ డే నైట్ అంటే నైట్ 11 o'clock ఆ టైం కన్నా డేటా చూడండి, లేదా ఎవ్రీడే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అంటే 7, 8కి ఆ టైం కన్నా డేటా అంటే మీరు మార్కెట్ ఓపెన్ ఒక గంట ముందు డేటాలన్నీ చూసేసుకోవాలి. డేటాలు న్యూస్లు చూసుకొని ఆ థాట్కి ప్లాన్ వేసేసుకోవాలి. ఓకే. FFI-DI డేటాలో ఫస్ట్ FFI ప్రో క్లయింట్ అంటే మనం, క్లయింట్స్ అంటే మన డేటా చాలా ఇంపార్టెంట్, ప్రో డేటా ఇంపార్టెంట్, FFI డేటా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కావాలి అంటే మీరు DII కూడా క్లిక్ చేసుకోవచ్చు. కాకపోతే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పెద్దగా పార్టిసిపేషన్ ఉండదు, వాళ్ళు వేస్ట్ అసలు. అంటే ఆటలో అంటిపల్లీలు వీళ్ళు వేస్ట్ తొక్క, పెద్ద పనికి వాళ్ళు రారు, వాళ్ళు ఇంపార్టెంట్ కూడా కాదు అసలు దేనికి. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అది అంటే పెద్దగా పార్టిసిపేషన్ ఉండదు, దీంతో వీళ్ళు వేస్ట్. మనకు కావాల్సింది వీళ్ళు ముగ్గురు డేటా. నేను ముందు కూడా ముగ్గురితో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వీళ్ళు ముగ్గురు డేటా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెగ్మెంట్స్ లోకి వచ్చాక ఫ్యూచర్ ఇండెక్స్, మన ఇండెక్స్ అంటే మన నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ,
అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ అవి స్టాక్ ఫ్యూచర్ కావాలంటే స్టాక్స్, స్టాక్ ఫ్యూచర్, స్టాక్ ఆప్షన్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. మనం మోస్ట్లీ ఇండెక్స్ అంటే మీరు చాలా మంది బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 చేస్తాం కాబట్టి అది ఇండెక్స్ ఆప్షన్స్ ఫ్యూచర్ ఇండెక్స్ తాలూకువి. ఒకవేళ మీరు స్టాక్ లో ట్రేడ్ చేయాలంటే స్టాక్ ఫ్యూచర్స్, స్టాక్ ఆప్షన్స్ ఉండవు, స్టాక్స్ అని పెట్టుకోండి. స్టాక్ ఫ్యూచర్, స్టాక్స్ అని పెట్టుకున్నారు అనుకో, దాన్ని రిలేటెడ్ గా అర్థం చేసుకొని స్టాక్ ఆప్షన్స్ లో మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ మనం ఇండెక్స్ లో చేస్తాం, అంటే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, ఫిన్ నిఫ్టీ చేస్తాం కాబట్టి ఇండెక్స్ ఫ్యూచర్, ఇండెక్స్ ఆప్షన్స్ అంతే. జస్ట్ ఇప్పుడు టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్నాక ఇక్కడ చూస్తే 20 డేట్ అంటే ఇప్పుడు సాటర్డే మార్కెట్ ఓపెన్ అయింది రోజు డేటా ఏమైందో చూపిస్తాను. సో లైక్ ఫ్రైడే అనుకోండి, సారీ మండే డేటా అనుకోండి ఇదంతా. ఓకే, సాటర్డే మండే డేటా. ఇప్పుడు క్లియర్ కట్ నేను చెప్తాను చూడండి. ఎఫ్ఎఫ్ఐ ఏం చేసింది, ఎఫ్ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్, ఎఫ్ఎఫ్ఐ ఫ్యూచర్ అంటే ఇండెక్స్ ఫ్యూచర్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు, ఫిన్ నిఫ్టీ ఫ్యూచరు, మిడ్ క్యాప్ నిఫ్టీ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ బై చేయడం, సెల్ చేయడం, ఫ్యూచర్ ని బై చేయడం, సెల్ చేయడం గుర్తుపెట్టుకోండి. వీలైతే రాసుకోండి, మీరు ఎక్కడ రాసుకున్నా నాకు హ్యాపీ అండి, ఎందుకంటే ఇది లెర్నింగ్ పాయింట్. ఓకే, సో ఇండెక్స్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లు బై చేయడం. ఇండెక్స్ ఆప్షన్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్, నిఫ్టీ 50 ఆప్షన్, ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్. ఓకే, ఇవి జస్ట్ ఇండెక్స్ ఫ్యూచర్, ఇండెక్స్ ఆప్షన్. ఇది ఎఫ్ఎఫ్ఐ డేటా, ఇది ప్రో డేటా. ఇండెక్స్ ఫ్యూచర్, ఇండెక్షన్ అంటే ఫ్యూచర్ లో ఎఫ్ఎఫ్ఐ ఏం చేసింది, ప్రో ఏం చేసింది, క్లయింట్ ఏం చేసింది ఫ్యూచర్ లో, అలాగే ఆప్షన్స్ లో ఏం చేశారు. ఓకే, ఇది సింపుల్ డేటా. ఇప్పుడు డేటాలోకి వద్దాం. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగా మోడిఫికేషన్ చేశారు, బేరిష్, బులిష్. ఇప్పుడు ఎవరు ఈ డేటాను ఎలా రీడ్ చేయాలో చెప్తాను. ఎఫ్ఎఫ్ఐ డేటా అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ లో ఏం చేశారు చూడండి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీలో పెద్ద పార్టిసిపేషన్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50లో ఇది నార్మల్ గా చూస్తే ఏముంది, బీరిష్ అంటే సెల్ చేశారు. దీన్ని ఫ్యూచర్ ని సెల్ చేశారు. బాగా వినండి, బీరిష్ అంటే ఫ్యూచర్ ని సెల్ చేశారు. ఫ్యూచర్ లో ఆప్షన్స్ లాగా అలా ఉండదు. ఫ్యూచర్ పడుతుందంటే ఫ్యూచర్ ని సెల్ చేయాలి, ఫ్యూచర్ పైకి వెళ్తుందంటే ఫ్యూచర్ బై చేయాలి. అంటే మన స్టాక్ లాగా పడుతుందంటే సెల్ చేస్తాం, పైకి వెళ్తుందని అంతే. ఫ్యూచర్ లో ఆప్షన్స్, కాల్ పుట్టు ఈ డిఫరెన్సెస్ ఏం లేవు. సో ఫ్యూచర్ లో సెల్ చేశారు అంటే దాని అర్థం ఏంటి, మార్కెట్ పడుతుందన్నప్పుడు మనం ఏం చేయాలి, వీళ్ళు కాల్ ఆప్షన్ కూడా సెల్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ఎఫ్ఐ ఏం చేసింది చూడండి. ఎఫ్ఎఫ్ఐ ఆప్షన్స్ లోకి వస్తే కాల్ ఆప్షన్ సెల్ చేశారు, పుట్ ఆప్షన్ బై చేశారు. బాగా వినండి, కాల్ ఆప్షన్ సెల్ చేశారు, పుట్ ఆప్షన్ బై చేశారు. అంటే వీళ్ళ డైరెక్షన్ క్లియర్ కట్ గా డౌన్ సైడ్ ఉంది. ఎఫ్ఎఫ్ఐ వ్యూ ఏముంది, డౌన్ సైడ్ ఉంది. ఎఫ్ఎఫ్ఐ వ్యూ బాగా వినండి, ఎఫ్ఎఫ్ఐ వ్యూ ఫ్యూచర్ లో సెల్లింగ్ చేశారు అంటే దాని అర్థం మార్కెట్ పడుతుందని. మార్కెట్ పడుతున్నప్పుడు ఏం చేస్తారు, కాల్ ను కూడా సెల్లే చేస్తారు. కాల్ పడుతుంది, పుట్టు పైకి వెళ్తుంది. ఇక్కడ చూస్తే ఇగో కాల్ ఏం చేశారు, లైట్లీ బీరిష్ అంటే కాల్ ని సెల్ చేశారు. పుట్ ఆప్షన్ మైట్లీ అంటే బులిష్ అంటే పుట్ ని బై చేశారు. సో ఇక్కడ ఇవన్నీ డైరెక్షన్ వీళ్ళన్నీ కలిపి ఏం చెప్తున్నారు, ఎఫ్ఎఫ్ఐ డేటా బీరిష్ మార్కెట్, ఎఫ్ఎఫ్ఐ డేటా బీరిష్ మార్కెట్. ఇప్పుడు ప్రో రండి. ప్రో అన్నాడు కొద్దిగా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్లు, మన ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఆ టైప్. ఎఫ్ఎఫ్ఐ ఏం చేసింది, ఫ్యూచర్ లో హెవీగా బై చేశారు, ఇండెక్స్ ఫ్యూచర్ లో బై చేశారు. ఆప్షన్స్ లో కూడా కాల్ ఆప్షన్ బై చేశారు, పుట్ ఆప్షన్ ని బై చేశారు. సో వీళ్ళు ఏం డెడికేట్ చేస్తున్నారు, ఫ్యూచర్ ని బై చేశారు అంటే ఫ్యూచర్ బై చేయడం అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. కాల్ ఆప్షన్ ని బై చేశారు, ఓకే మార్కెట్ పైకి వెళ్తుంది. పుట్ ఆప్షన్ ని బై చేశారంటే హెడ్జ్ చేశారు, వీళ్ళు హెడ్జింగ్ చేశారు. ఓకే, బట్ వీళ్ళు మోస్ట్లీ వీళ్ళ వ్యూ ఏంటి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు బై చేశారు, ఒక పక్కన ఫ్యూచర్ ను కూడా బై చేశారు. అంటే దాని అర్థం అంటే ఒకవేళ మార్కెట్ సడన్ గా ఫాల్ ఇచ్చినా ఫ్యూచర్ లో టార్గెట్, ఫ్యూచర్ లో ప్రాఫిట్ అంటే ఫ్యూచర్ లో లాస్ రాకుండా ఉండాలి అంటే కాల్ ఇందులో లాస్ రాకుండా ఫ్యూచర్ ని బై చేశారు, హెడ్జ్ చేశారు. బట్ వీళ్ళ వ్యూ ప్రాపర్ గా చూస్తే బులిష్ ఉంది. కాకపోతే ఇక్కడ రెండు వైపులా డేటా చూడండి, అంటే బీరిష్ స్ట్రాంగ్ గా ఉందా, బులిష్ స్ట్రాంగ్ గా ఉందా అంటే నేను బులిష్ స్ట్రాంగ్ గా ఉందని చెప్తాను. సో బులిష్ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు క్లయింట్ ఏం చేశాడు, క్లయింట్ ఫ్యూచర్ ని సెల్ చేశాడు. సేమ్ కాల్ పుట్టు, క్లయింట్ కూడా కొద్దిగా హెడ్జ్ చేసి వెళ్ళాడు. క్లయింట్ వ్యూ ఏంటి, క్లయింట్ అంటే మోస్ట్లీ పబ్లిక్ వ్యూ ఏంటి, మార్కెట్ ఒక డౌన్ సైడ్ వస్తుంది అంటూ పైన కింద అంతా సెల్ చేసుకుని హెడ్జ్ చేసుకుని క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో క్లయింట్ ఒక బీరిష్ అనుకోండి. ఇప్పుడు మార్కెట్ లో ఎవరు నెగ్గుతారు అంటే ప్రో నెగ్గుతాడు. ఎందుకు చెప్తాను వినండి. ఎప్పుడు క్లయింట్ కి ఆపోజిట్ గానే మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు క్లయింట్ కి ఆపోజిట్ లో వెళ్తుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఎఫ్ఐ బీరిష్. ఓకే, ఫ్యూచర్ ని సెల్ చేశారు, కాల్ ని సెల్ చేశారు, పుట్ ని బై చేశారు. బట్ ఎఫ్ఎఫ్ఐ డేటా బీరిష్ వెంటనే బులిష్ కింద మారిపోవడానికి టైం పట్టదు. వాళ్ళు పొజిషన్ చాలా ఈజీగా మార్చేస్తారు. ఇక్కడ ట్రాప్ ఎవరిని చేస్తారు, క్లయింట్ అంటే రిటైల్ ట్రేడర్ మనల్ని ట్రాప్ చేస్తారు. కాబట్టి డేటా ఈజీగా మారిపోద్ది. స్ట్రాంగ్ గా ఎవరు ఉన్నారు, బులిష్ ఉంది.
సో ఇప్పుడు మన ఎఫ్ఎఫ్ఐ డేటా చూసి మనం మార్కెట్లో అందరూ బీరిష్ ఉన్నారు కదా అని మనం బీరిష్ వైపు ఉన్నానుకో మార్కెట్ బులిష్ వైపు వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఎవరి క్లయింట్ కి ఎలా ఉన్నారో క్లయింట్ కి ఎప్పుడు ఆపోజిట్ గానే జరుగుతుంది. సో క్లయింట్ బీరిష్ ఉన్నాడు కాబట్టి మార్కెట్ ప్రెసెంట్ బులిష్ మోడ్ లోనే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది తీసేస్తే ఇప్పుడు మార్కెట్ సినారియోలోకి రండి. ఎఫ్ఎఫ్ఐ డేటా చూసాం కదా, ఇప్పుడు మార్కెట్ సినారియోలోకి రండి. ఇది ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఫిన్ నిఫ్టీ ఫస్ట్ లో ఎక్కడ పెట్టింది, ఇక్కడ పెట్టింది చూడండి హై. ఇది ఫస్ట్ లో బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చిన లో ఏది, ఇది సెకండ్ లో. ఇప్పుడు థర్డ్ లో ఏది, ఇది థర్డ్ లో. క్లోజింగ్ ఇక్కడ చూడండి, ఏ లో బ్రేక్ అవ్వకుండా వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు అర్థమవుతుందా మార్కెట్ ఎలా బులిష్ లో ఉందో. సో మార్కెట్ ఇప్పుడు క్లయింట్ బీరిష్ అనుకున్నాడు అనుకోండి, మార్కెట్ బులిష్ నడుస్తుంది. అలాగా సో క్లయింట్ కి ఎప్పుడు ఆపోజిట్ లో మార్కెట్ నడుస్తాయి కాబట్టి ఏ లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం ఇంకా బులిష్ మూడ్ లోనే ఉందాం. జస్ట్ ఈ హై బ్రేక్ అయితే మార్కెట్ మంచి ర్యాలీ అప్ సైడ్ అవ్వడానికి చూస్తుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ పెట్టుకొని ఫిన్ నిఫ్టీ లెవెల్స్ తీసుకుందాం. ఓకేనా, ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి రండి. ప్రెసెంట్ చూస్తే ఓన్లీ 21,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. 21,000 అంటే ఈ హై. సో మార్క్ చేసుకోండి, దిస్ హై ఈజ్ అ స్ట్రాంగ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. దగ్గరలో ఎక్కడైనా రెసిస్టెన్స్ ఉన్నాయంటే ఇవన్నీ రెసిస్టెన్స్లే. 21,800, 750, 600 అంటే ఇవన్నీ రెసిస్టెన్స్ల కింద ఉన్నాయి. కానీ అవి రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యాక తెలుస్తుంది. బట్ ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ ఇస్తున్నాను, అది 20,600. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ లెవెల్, 20,600. ఒకసారి మళ్ళీ చెప్తా, 20,600. ఓకే, ఇది ఈ లెవెల్. వన్స్ మార్కెట్ గానీ ఈ లెవెల్ బ్రేక్ అయిందా, రిట్రెస్ చేసిన ఈ లెవెల్ బ్రేక్ అయినా మార్కెట్ విల్ గో 21,000. అది రేపే వెళ్తాది అన్నది. మార్కెట్ ఒక బులిష్ మూడ్ లో ఉంది అండ్ రెసిస్టెన్స్ కూడా చాలా దూరంలోనే కట్టారు కాబట్టి మార్కెట్ స్లో అండ్ స్టడీగా టైం తీసుకొని 21,000 దగ్గరికి వెళ్ళిపోవడానికి చూస్తుంది నెక్స్ట్ వీక్ లోపల, అంటే ఈ వీక్ ఎండ్ అయ్యే లోపల. ఓకే, రేపు ఎక్స్పైరీ అయిపోయాక నెక్స్ట్ వీక్ ఫిన్ నిఫ్టీ స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ లోపల 21,000 ఈ లెవెల్ దగ్గరికి రావడానికి చూస్తుంది. ఓకే, ఓన్లీ 20,600 మార్కెట్ క్రాస్ అయితే మీరు కాల్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కవేళ మార్కెట్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. మీకు కనిపిస్తుందా, ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవ్వండి కింద నుంచి. ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో మీకు ఒక ఫాల్ వస్తుంది. ఎక్కడి వరకు, 20,200 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫిన్ నిఫ్టీ అనాలిసిస్, సింపుల్ అనాలిసిస్. జస్ట్ మీరు ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవ్వండి, ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మీకు ఈజీగా ఎక్కడ వరకు రావచ్చు మార్కెట్, ఎక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ 20,200 రావచ్చు, 20,300 రావచ్చు. నేను 20,300 ఇస్తానులే, కొద్దిగా పైన ఇస్తాను. ఇక్కడ వరకు టార్గెట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రేపు 20,600 పైన ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసిందా మీరు కాల్ ప్లాన్ చేయండి. ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందా 20,300. ఓకే, ఇది ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు వ్యూ. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసేసాను. బ్యాంక్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైజెస్, వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూస్తే 46,000 దగ్గర ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, పెద్ద తేడా లేదు. 46,000 దగ్గర కాలు పుట్టు ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ ఏమైపోతుంది, 46,000 లెవెల్ చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ లెవెల్. ఓకే, 46,000, అందుకే బ్లాక్ కలర్ పెట్టుకున్నా. ఇద్దరు ఉన్నారు. అక్కడ నుంచి మార్కెట్ చూస్తే 46,500, 47,000. 46,500 అంటే ఈ లెవెల్, 46,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. దాని తర్వాత 500 ఈ లెవెల్. దాని తర్వాత 47,000 అంటే ఈ లెవెల్. 47,000 అంటే ఈ లెవెల్. సో మార్కెట్ లో చూసారా రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి. ఇది వీకేలే, 46,500 వీక్ రెసిస్టెన్స్, నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. మార్కెట్ కన్ఫర్మ్ గా ఇక్కడే హాల్ట్ అవుతుంది అని లేదు. ఇట్ ఈస్ అ వీక్ రెసిస్టెన్స్, బట్ 47,000 ఇస్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ నాకైతే క్లియర్ గా ఒక అప్ వ్యూ కనబడుతుంది, సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది. సో రేపు నేను ఎలా ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీకి అంటే అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ నేను ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఎలా ఫాలో అవుతుంది. మీరు సింపుల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 46,500 దగ్గర రెసిస్టెన్స్ తీసుకోకుండా, అంటే ఇక్కడికి వచ్చి రెసిస్టెన్స్ తీసుకొని టైం స్పెండ్ చేసి ఇలా హై గాని బ్రేక్ చేసిందా అంటే ఒక జోన్, అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఇలా టైం పాస్ చేసి ఈ హై బ్రేక్ అయింది చూసారా, అలాగా రేపు కూడా టైం పాస్ చేసి హై మార్నింగ్ 11 లోపటే బ్రేక్ అయిపోవాలి. 11 లోపటే బ్రేక్ అయితే 47,000 దగ్గరికి కన్ఫర్మ్ గా రేపే వస్తుంది.
హై దగ్గరికి. ఒకవేళ లేదు ఫ్లాట్ ఓపెనింగ్ స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ మార్కెట్ ఇదే రేంజ్ లో ఉండిపోయింది అనుకో 46,500 500 నుంచి ఈ 46,500 పాయింట్స్ రేంజ్ లో ఉండిపోతే మరీ మంచిది. అది జోన్ బౌండ్ మార్కెట్ అయిపోతే అది ఈజీగా మనం చూసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ అయ్యి కానీ పైకి వెళ్ళింది అంటే మాత్రం 47,000 మనం టార్గెట్ పెట్టుకోండి, ఈజీగా వస్తుంది. ఇప్పుడు మార్కెట్ 46,500 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఇది వీక్ రెసిస్టెన్స్ బట్ ఇది బ్రేక్ అవ్వాలి అప్పుడే. ఎందుకంటే రేపు మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు బ్రేక్ అవడం కష్టం. ఒకవేళ వీక్ గా ఉంటే బ్రేక్ అయిపోద్ది. 47,000 మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్లు ప్రెసెంట్ ఎక్కడా లేవబ్బా దగ్గర. ఇది ఒక్కటే ఉంది, ఏది బ్లాక్ కలర్ లైన్. సో ఇది సపోర్ట్ కింద పనిచేస్తుందా రెసిస్టెన్స్ కింద పనిచేస్తుందా రేపే తెలుస్తుంది. ప్రెసెంట్ దీని పైన ఉంది కాబట్టి ఇది సపోర్ట్. రేపు ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, అప్పుడు కన్ఫర్మ్ గా ఇది సపోర్ట్ కింద పనిచేస్తుంది, రెసిస్టెన్స్ ఉండదు ఇంకా. అంటే ఈ రెసిస్టెన్స్ వాళ్ళు తగ్గిపోతారు, వీళ్ళు ఇంకెక్కడో పెరిగిపోతారు. ఓకే, ఐ గాట్ ఇట్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి పొజిషన్స్ లోకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ, ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి క్లియర్, కాల్ సైడ్ పొజిషన్స్ మైనప్ చేస్తారు. తర్వాత ఫిన్ నిఫ్టీలో పొజిషన్స్ చూద్దాం. ఫిన్ నిఫ్టీలో లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, అంతా ఓకే. ఇక్కడ కన్ఫర్మ్ గా ఇదే అని లేదు, బట్ ఓకే నార్మల్. అదే కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం మనం. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్తే మీరు చూస్తే లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, అన్ని షార్ట్ కవరింగ్. అంటే పొజిషన్స్ అన్ని సెల్ సైడ్ పొజిషన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇది క్లియర్, అంటే బిగ్ ప్లేయర్ దూరిపాడు బై చేసేస్తున్నాడు అనలేదు, బట్ సెల్లింగ్ సైడ్ ఉన్న పొజిషన్స్ అన్ని కవర్ చేశాడు కాబట్టి ఒక బయింగ్ మూమెంటం వచ్చే ఛాన్స్ కనబడుతుంది. టెలిగ్రామ్ లోకి రండి. ఈ రోజు జస్ట్ జై శ్రీరామ్ అంతే, ఇంకేం చెప్పలేదు. ఈ రోజు ఏముంది అసలు, నిన్న సాటర్డే మార్కెట్ బాగోదు, అదేం చెప్పలేదు. అండ్ మేము నార్మల్ బిట్ కాయిన్ ట్రేడ్ చేస్తుంటాను, బిట్ కాయిన్ సెల్లింగ్ చెప్తుంటాను కదా, మా టీం వాళ్ళకి చెప్తుంటాను. ఓన్లీ A to Z కోర్స్ మెంబర్స్ కి బిట్ కాయిన్ సెల్లింగ్, బయింగ్ ఇవన్నీ చెప్తుంటాం. సో అదనమాట అప్డేట్లు ఇచ్చాను. జస్ట్ ఇప్పుడే ట్రేడ్ తీసుకున్నాం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎక్స్పైరీ అయిపోద్ది డెల్టా ఎక్స్చేంజ్ అని చెప్పి, దాని గురించి సంథింగ్ అవన్నీ వేర్లేండి. అది నా టీం, నా ఫ్యామిలీకి అన్ని ఇస్తుంటాను. నేను చేసినవన్నీ వాళ్ళకి చెప్తుంటాను. ఎవరైనా డబ్బులు సంపాదించుకోవడం కావాలండి, నా దగ్గర పే చేసి వచ్చారు అంటే నేను వాళ్ళకి మొత్తం నేను ఏమేమి చేస్తానో, నేను ఎలా సంపాదించుకుంటున్నానో ప్రతి ఒక్క విధానం, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇస్తాను. ఓకే, నేను ఒకటి చేసి నేను ఒకటి చెప్పను. ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు కాబట్టి నేను ఉన్నట్టు చెప్తాను. నేను 4 చేస్తున్నానంటే 4 చేయమని చెప్తాను, సెల్లింగ్ చేస్తే సెల్లింగ్ చేయమని చెప్తాను. ఇప్పుడు బిట్ కాయిన్ సెల్లింగ్ చేస్తున్నాం, అది కూడా ఎలా చేస్తున్నాం, డెల్టా ఎక్స్చేంజ్ అన్న వెబ్సైట్ లో చేస్తున్నాం. అలాంటివన్నీ నేను వాళ్ళకి చెప్తాను. ఓకే, బిట్ కాయిన్ బై చేస్తే బయింగ్ అన్ని నేను వాళ్ళకి చెప్తాను, టీమ్ మెంబర్స్ కి. ఓకే, సో ఇదన్నమాట. ఇంకా ఎవరైనా ఈరోజు మన కోర్సులో A to Z కోర్సులో ఆఫర్ ఉంది. ఈ రోజు మంచి డిసిజన్ తీసుకోండి, జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రెసెంట్ ఆఫర్ ఉంది. ఈ రోజుకి మాత్రమే చాలా ఆల్ టైమ్ 50% ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ 31,500 ఇలా ఉంటది. ఈ రోజుకి మాత్రమే, ఈ రోజు అండ్ రేపు మార్నింగ్ కి మాత్రమే ఆఫర్ ఉంటది. ఎప్పుడు లేనంత తక్కువ ప్రైస్ లో వస్తుంది కోర్సు. నార్మల్ మీ 31,000 ఓన్లీ 10,000 డిస్కౌంట్ నడుస్తుంది. బట్ ఈసారి ఈ స్పెషల్ ఒకేజన్ లో మీకు కోర్స్ ఓన్లీ వచ్చేది 15,500 కి ఇట్లా వస్తుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే టీమ్ అంజలి ఉంటుంది. అంజలి ఈ రోజు ఆఫ్, బట్ పర్లేదు మీరు మెసేజ్ చేయండి, తను రెస్పాండ్ అవుతుంది. 7001456759 ఈ నంబర్ కి మీరు మెసేజ్ వాట్సాప్ చేస్తే షీ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ పంపిస్తుంది. మీరు ఆఫర్ అడగండి, సార్ ఆర్యన్ సార్ చెప్పారు ఆఫర్, స్పెషల్ ఆఫర్ అని. తను మీకు కోడ్ పంపిస్తుంది, కోడ్ అప్లై చేయండి, యూ విల్ గెట్ ద ఆఫర్. మీకంటూ స్పెషల్ గా కోడ్ పంపిస్తారు, అది మార్కెట్ లో ఉండదు. మీకోసం స్పెషల్ గా కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఆ కోడ్ అందరికీ కాదు, కొంతమంది స్పెషల్ గా ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం పర్సనల్ కోడ్ పంపిస్తాం. సో ఆ కోడ్ బట్టి మీరు అప్లై చేయగానే 31,000 15,500 15,000 16,000 వస్తుంది. మీరు చూసి మీరు పే చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ఎవర్ లోయెస్ట్ ప్రైస్ అని నేను ఆల్గో ఇచ్చాక రేపు పొద్దున ఇంకా ఆల్గోలు అడ్వాన్స్ అయిపోతున్నాయి, ఇంకా బోల్డ్ వస్తాయి, అప్పుడు కోర్స్ ఫీజు అంతే, ఇంకా తగ్గదు. అప్పుడు మీరు బాధపడేదాకన్నా బెటర్ ఆలోచించుకొని ఇప్పుడే టీమ్ లో జాయిన్ అయిపోయి అండ్ టేక్ ఏ గుడ్ డిసిజన్. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, టెలిగ్రామ్ ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పుడు వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.